వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. యూసీసీ మొత్తానికి ఉత్తరాఖండ్లో యూసీసీ బిల్ అమలైపోయింది. అయితే యూసీసీ అంటే ఉమ్మడి పౌరసత్వం మాత్రమేనా? అసలు ఈ యూసీసీ ద్వారా ఉత్తరాఖండ్లో ఏ ఏ ప్రధాన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారు? నిజంగా అక్కడ సీఎం చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు యూసీసీకి సంబంధించి ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడంలో ఒక ముఖ్యమంత్రి అడుగు ముందుకేస్తాడు, ఇంత స్ట్రాంగ్ ఒపీనియన్ చెప్తాడు అని. ఇక్కడ మన ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎలక్షన్స్కి ముందు ఖచ్చితంగా ఉత్తరాఖండ్లో కనుక బీజేపీ గవర్నమెంట్ వస్తే యూసీసీ అమలు చేస్తాం అని మాట ఇచ్చాడు. మాట అన్నట్టుగానే నిలబెట్టుకున్నాడు. ఒక్కసారి యూసీసీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి, ఇది మొత్తానికి ఉత్తరాఖండ్లో దేశంలో మొట్టమొదటగా అమలు చేయడం జరిగింది. దీన్ని అక్కడ సీఎం పుష్కర్ సింగ్ ధామ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం ఉత్తరాఖండ్కి సంబంధించి 70 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో 47 బీజేపీ అసెంబ్లీవే కాబట్టి ఈ బిల్ ఈజీగా పాస్ అయిపోయింది. అక్కడ నిజంగా వేరే ఎవరైనా కాంపిటీషన్ ఉంటే మాత్రం ఈ బిల్ పాస్ అయ్యేది కాదు. ఎందుకంటే ఈ బిల్లుకు సంబంధించి కొన్ని అంశాలను చూసిన తర్వాత నాకు ఇలాంటి బిల్ పాస్ చేయాలంటే కొన్ని గట్స్ ఉండాలి అనిపించింది. యూనిఫామ్ సివిల్ కోడ్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏమేం పొందుపరిచారు అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లివింగ్ రిలేషన్. లివింగ్ రిలేషన్ అంటే తెలుసు కదా, ఇది మన కల్చర్ కానే కాదు, విదేశీ కల్చర్. పెళ్లి చేసుకోకుండానే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే ఇంట్లో ఉంటూ తాళిబొట్టు అనేది తప్ప మిగిలిన అన్ని విషయాలు కూడా భార్యాభర్తలు ఎలా అయితే బ్రతుకుతారో అలాగే బ్రతుకుతారు. కాకపోతే ఇక్కడ ఆప్షన్ ఏంటంటే చివరి నిమిషంలో ఎవరికి నచ్చకపోయినా బాయ్ బాయ్ అని చెప్పెళ్ళొచ్చు. ఇక ఇలాంటి విషయాల్లో కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు మోసపోవడం చూస్తే, కొన్ని సందర్భాల్లో అబ్బాయిలు మోసపోవడం చూసాం. కొన్ని సందర్భాల్లో ఒక అబ్బాయితో ఉన్నంత కాలం ఉండి ఆ అబ్బాయితో చెడిన తర్వాత నన్ను బలవంతం చేశాడు, నన్ను బలవంతంగా తీసుకెళ్లి ఇంట్లో ఉంచాడు అని చెప్పి అమ్మాయిలు కంప్లైంట్ చేసిన సందర్భాలు చూసాం. అలాగే అబ్బాయిలు ఒక అమ్మాయితో తమకు ఇష్టం వచ్చినంత కాలంగా ఉండి ఎప్పుడైతే ఆ అమ్మాయి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం చూసాం. ఇలాంటి దానికి సంబంధించి ఈ లివింగ్ రిలేషన్షిప్ కి సంబంధించి ఉత్తరాఖండ్ లో కఠిన నిర్ణయం యూనిఫామ్ సివిల్ కోడ్ లో తీసుకున్నారట. అదేంటంటే లివింగ్ రిలేషన్ అనే దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి. ఆశ్చర్యంగా ఉంది కదా? ఎస్, లివింగ్ రిలేషన్ అనేది కూడా చట్టపరంగా జరగాల్సిందే. చట్టపరంగా జరగడం వల్ల దానివల్ల జరిగే కొన్ని చెడు సంఘటనలు ఉంటాయో వాటిని రూపుమాపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం లివింగ్ రిలేషన్ కి సంబంధించి అయితే చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఉత్తరాఖండ్ లో ఈ సహజీవనానికి సంబంధించి తీసుకున్న కొన్ని ముఖ్యమైన అంశాలను చూసుకుంటే, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మీ వయస్సు, అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ప్రాంతం, దీంతో పాటు మీ పూర్తి వివరాలు, ఏ ఇంట్లో అయితే అద్దెకుండబోతున్నారు, ఎవరెవరు ఉంటున్నారు ఏంటి, ఇవన్నీ కూడా రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేస్తే ఆ రిజిస్టర్ ఆఫీస్ నుంచి అవన్నీ పోలీస్ స్టేషన్కి వెళ్తాయి. పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు మీరుంటున్న ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఇదంతా కూడా ఒక చట్టబద్ధ ప్రక్రియలో జరుగుతోంది. దీనివల్ల ఆ లివింగ్ రిలేషన్షిప్ చెడిపోయిన తర్వాత కూడా ఏమైనా సంఘటనలు జరిగే ఉంటే అవన్నీ జరగకుండా అడ్డుగా ఉండడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. దీంతో పాటు 18 సంవత్సరాల లోపు వాళ్ళు లివింగ్ రిలేషన్లో ఉండకూడదు. అంటే అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ 18 సంవత్సరాల లోపు వాళ్ళు లివింగ్ రిలేషన్లో ఉండకూడదు. 22 సంవత్సరాల లోపు వాళ్ళు లివింగ్ రిలేషన్లో ఉంటే తల్లిదండ్రుల అనుమతి పత్రం కూడా ఉండాలి. 22 సంవత్సరాల అమ్మాయి లేదా 21 సంవత్సరాల అమ్మాయి 22 సంవత్సరాల అబ్బాయి లివింగ్ రిలేషన్లో ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి అనేది కూడా ఇక్కడ కంపల్సరీ అనే విషయాన్ని తెలియజేసింది. ఒకవేళ లివింగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళలో ఎవరైనా సరే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు అని తెలిస్తే వాళ్లకు 6 నెలల కఠిన కారాగార శిక్షతో పాటు 10,000 నుంచి 30,000 రూపాయల వరకు కూడా జరిమానా విధిస్తారు. చాలా క్లియర్గా లివింగ్ రిలేషన్కి సంబంధించి మాత్రం ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామ్ చాలా క్లియర్గా ఆలోచించారు. అసలు ఈ సంస్కృతే మంచిది కాదు, ఇది ఒక విష సంస్కృతి. అయినా కూడా పాశ్చాత్య దేశాల పోకడలకు అలవాటు పడిపోయిన ఇక్కడ యువత ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది చాలా ఈజీగా, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండడం ఈజీ, విడిపోవడం ఈజీ, సంబంధాలంటే ఏముంది ఇంతే కదా అనే స్థాయికి తీసుకొచ్చారు. సో దీనివల్ల ఖచ్చితంగా వాటికి చెక్ పడుతుంది. ఎవరైతే లివింగ్ రిలేషన్ని అడ్డు పెట్టుకొని ఒక తప్పుడు మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్నారో, ఒక బ్లాక్మెయిలింగ్ జీవితం చేయాలనుకుంటున్నారో, ఇలాంటి వాళ్ళన్నిటికీ కూడా ఇక్కడ లివింగ్ రిలేషన్ రిజిస్ట్రేషన్తో పాటు ఏవైతే చట్టబద్ధంగా తీసుకొచ్చిన కొన్ని అనుమతులు ఉన్నాయో వాటికి సంబంధించి, అంటే లివింగ్ రిలేషన్ అనేది కూడా రిజిస్ట్రేషన్ అవుతే
తప్పు చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇది గొప్ప విషయం కదా. కానీ చాలా మంది ఇప్పుడు కన్ఫ్యూజన్ అయిపోతా ఉంటారు. ఉత్తరాఖండ్లో ఈ లివింగ్ రిలేషన్కి అలవాటు పడ్డ వాళ్ళు ఇదైతే ఒక గ్రేట్ డెసిషన్ అని చెప్పాలి. దీంతో పాటు ఒక 4 అంశాలను ముఖ్యంగా వాళ్ళు తీసుకున్నారు. పెళ్లి, విడాకులు, ఆస్తులు, వారసత్వం. ఇవి 4 ప్రధాన అంశాలుగా యూనిఫామ్ సివిల్ కోడ్లో నిర్ధారించారు. పెళ్లికి సంబంధించి మనందరికీ తెలుసు, హిందూ సాంప్రదాయం ఒకటి ఉంటే క్రిస్టియన్ సాంప్రదాయం ఒకటి ఉంటుంది, ముస్లిం సాంప్రదాయం ఒకటి ఉంటుంది. పెళ్లిళ్లకు సంబంధించి హిందువులు ఏంటంటే ఒకటే పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వస్తే వాళ్ళిద్దరు విడిపోవాలంటే ఇరు కుటుంబాలు మాట్లాడాలి. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళాలి. కోర్టులో చట్ట ప్రకారం ఇద్దరు ఒకరికొకరు విడాకులు తీసుకున్న తర్వాత విషయం తర్వాతది. కానీ అదే ముస్లిం పెళ్లిళ్ళకి వస్తే ఒక వ్యక్తి 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. షరియా చట్టం చాలా క్లియర్గా చెప్తుంది, ఒక్క ముస్లిం 4 పెళ్లిళ్ళు చేసేసుకోవచ్చు. ఇలాంటి వాటికి ఇక నుంచి కుదరదు, ఒక్కరికి ఒక పెళ్లి మాత్రమే. పెళ్లి విషయంలో చాలా క్లియర్గా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్లో పొందుపరిచారు. షరియా చట్టము అనేది కుదరదు. ఖచ్చితంగా కూడా అందరికీ ఒకటే చట్టం. క్రిమినల్ చట్టాలు, సివిల్ చట్టాలు ఒకేలాగా ఎలాగైతే ఉన్నాయో అంతే పర్సనల్ లా, సోషల్ లా కూడా అందరికీ సమానంగా ఉండాలి. అదే యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ముఖ్య లక్ష్యం అనేది కూడా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అలాగే ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామ్ అయితే చాలా క్లియర్ గా చెప్పారు. ఈ పర్సనల్ లా అలాగే సోషల్ లాస్ ప్రకారం ఎవరికైనా పెళ్లి అనేది ఒకటే. ఎవరు విడాకులు తీసుకోవాలన్నా చట్ట ప్రకారమే తీసుకోవాలి. మనకు తెలుసు కదా, ముస్లిమ్స్కి వచ్చేసరికి తలాక్ 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 అని 3 సార్లు చెప్పారంటే విడాకులు అయిపోతాయి, వాళ్ళ ఇష్టం, తర్వాత పెళ్లి చేసేసుకోవచ్చు. ఒక భార్య ఉండగానే 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. కానీ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు అయిన తర్వాత అలాంటివి కుదరదు. ముస్లిమ్స్ కూడా ఒకటే పెళ్లి చేసుకోవాలి. అలాగే చట్ట ప్రకారం కోర్టుకెళ్లే విడాకులు తీసుకోవాలి. తలాక్ 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 అనేది చెల్లదు. ఈ విషయంలో దేన్నైనా సరే పట్టించుకోకుండా మా ఇష్టం, చట్టం వచ్చినంత మాత్రాన మేము చట్టపరిధిలో చేయాలంటే కఠిన శిక్షలు ఎదుర్కోక తప్పదు. దాంతో పాటు ఆస్తుల విషయానికి వచ్చేసరికి అమ్మాయికి అబ్బాయికి సమానంగా ఉంటుంది. సో ఏవైతే పర్సనల్ లాలో అలాగే సోషల్ లాలో ఉన్నాయో ఆ లెక్క ప్రకారమే ఆస్తుల పంపకం కానీ వారసత్వం కానీ ఉండాలి. వీటన్నిటికీ కూడా ఒక కట్టుదిట్టమైన చర్యలు, చట్టాలు యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా అమలు అవుతాయి. చాలా క్లియర్గా అన్ని మతాలకు సంబంధించి పెళ్లి అంటే ఒక సాంప్రదాయం, ఒక తంతు, ఇద్దరి జీవితం ముడిపడి ఉండేది, ఒకరికి ఒకరుగా బ్రతికేది. అలాంటి జీవితానికి సంబంధించి షరియా చట్టమనో ఇంకో చట్టమనో తీసుకొచ్చి ఒకరికి 4గురిని పెళ్లి చేసుకోవచ్చు, నచ్చినంత కాలం వాళ్ళతో బతకొచ్చు, నచ్చకపోతే వాళ్ళను బాయ్ బాయ్ అని చెప్పేసి తలాక్ 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 అని విడిపోవచ్చు అనేది ఇక నుంచి ఉత్తరాఖండ్లో కుదరదు. చాలా క్లియర్గా పుష్కర్ సింగ్ ధామ్ దీనికి సంబంధించి అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ అంశంలో పొందుపరిచారు. అయితే దీనికి సంబంధించి లివింగ్ రిలేషన్షిప్ కానీ లేకపోతే ఇవి ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో ఎవరైనా సరే చట్టాలను అతిక్రమిస్తే ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించాలి. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ నుంచి షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎస్టీలకు మాత్రం ఇక్కడ ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఎందుకు అనంటే ఈ చట్టాలు అనేవి కొండల్లో ఉంటూ వాళ్ళ జీవనోపాధి, అక్కడ ఎక్కువ కొండల్లో ఉండే వాళ్ళు తొందరగా పెళ్లిళ్ళు ఎందుకు చేస్తారు అంటే పరిస్థితులు చెప్పలేము. అక్కడ ఒకరికొకరు తోడు ఉండాలి అనే ఉద్దేశంతో చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. అది వాళ్ళకు కొన్ని సంవత్సరాల నుంచి ట్రైబల్ కల్చర్. ఈ ట్రైబల్ కల్చర్ని చెడగొట్టడం పుష్కర్ సింగ్ ధామ్కి ఇష్టం లేదు కాబట్టి దీంట్లో నుంచి ఎస్టీలకు మినహాయింపు ఇచ్చిండ్రు. మీరు అడగొచ్చు, మరి ముస్లిమ్స్కి కూడా షరియా చట్టం అనేది వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది, దాన్ని చెడగొట్టచ్చు, కానీ ఎస్టీల విషయంలో మాత్రం చెడగొట్టడానికి పుష్కర్ సింగ్ ధామ్కి వచ్చిన నష్టం ఏంది అంటే అక్కడ ఎక్కువ ఈ షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ దాన్ని చెడగొట్టలేదు కదా అంటే దీనికి కూడా నేను చెప్తాను. మన రాజ్యాంగంలో 7th షెడ్యూల్లో ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ప్రకారం ఏంటి అనంటే ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ చట్టానికి సంబంధించి ఆయా రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థితిగతులు, ఆయా రాష్ట్రాల్లోని కల్చర్ ఆధారంగా కొన్ని ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. ఆ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు అనే ఒకే ఒక కారణంతో ఇక్కడ ఉన్న ఎస్టీలకు, షెడ్యూల్ ట్రైబ్స్ కి సంబంధించి మాత్రం ఉమ్మడి పౌర స్మృతిలో ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి ఎగ్జంప్షన్ ఇచ్చారు. దీనివల్ల వాళ్ళకు లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. అంటే ఈ ఆస్తుల విషయంలో కానీ లేకపోతే ఇంకొక విషయంలో కానీ మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి షెడ్యూల్ ట్రైబ్స్కి ఇవి వర్తించదు అని చెప్పింది. దీంతో పాటు ఇంకా ఎవరెవరికి యూనిఫామ్ సివిల్ కోడ్ వర్తించదు అనేది చూస్తే లెస్బియన్స్కి,
అలాగే గేస్కి లెస్బియన్స్కి కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది వర్తించదు. ఎందుకంటే వీళ్ళకు సంబంధించి వీళ్ళ విషయంలో ఇంకా కొంత రీసెర్చ్ జరగాలి, వాటికి సంబంధించి ఎలాంటి చట్టాలు తీసుకురావాలి అనే చర్చలు జరుగుతున్న నేపథ్యంలో లెస్బియన్స్కి కానీ గేస్కి కానీ కూడా ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో పెళ్లి, విడాకులు, ఆస్తులు, పౌరసత్వం, ఈ యూనిఫామ్ సివిల్ కోడ్లో వచ్చిన కొన్ని ఈ అంశాలు అనేవి వాళ్లకు కూడా వర్తించవు, ట్రాన్స్జెండర్స్ కూడా వర్తించదు. అండ్ దీంతో చాలా వరకు ఏం చెప్తున్నారు అంటే ఎవరైతే ఇంతకాలం ఒక మత మౌఢ్యంలో వివక్షతకు గురి అవుతూ వస్తున్నారో వాళ్ళందరికీ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తర్వాత న్యాయం జరుగుతుందని. గోవాలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఆల్రెడీ ఓకే అయిపోయింది అండ్ నెక్స్ట్ రాజస్థాన్లో కాబోతోంది. ఇక్కడ ఇచ్చిన ఏ అంశాలనైనా ఎవరైనా సరే పట్టించుకోకుండా తలాక్ అని చెప్పేసి 18 సంవత్సరాల లోపు అమ్మాయినో పెళ్లి చేసేసుకుంటే వాళ్లకు 3 సంవత్సరాల కఠిన జైలు శిక్ష ఉంటది అనేది కూడా పుష్కర్ సింగ్ ధామ్ చాలా క్లియర్ గా చెప్పారు. ఇక ఇది ఇంకెక్కడ వర్తిస్తుంది అంటే ఎవరినైనా సరే వీళ్ళనే పెళ్లి చేసుకో, నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే, నీకు పెళ్ళి అవ్వాల్సిందే, ఈ అబ్బాయినే పెళ్లి చేసుకో, ఈ మతం దానికి సంబంధించే పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఖచ్చితంగా మతం మారాల్సిందే, మతం మారకుంటే ఊరుకునేది లేదు అనే వాళ్లకు కూడా కఠిన చర్యలు, 3 సంవత్సరాల పైచిలకు జైలు శిక్ష ఉంటుంది. పెళ్లి విషయంలో ఎవరిని బలవంత పెట్టరాదు, పెళ్లి అయిన తర్వాత మా మతంలోకి రా అని ఎవరు ప్రలోభాలకు గురి చేయకూడదు. ప్రేమ పేరుతోటి ప్రేమించగానే నువ్వు మా మతంలోకి వస్తేనే మన పెళ్ళి అవుతుంది, మా మతంలోకి నువ్వు రావాల్సిందే అని మాట్లాడే వాళ్లకు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు అయిపోయిన తర్వాత చుక్కలు తప్పవు అనే విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. మరి మొత్తానికి ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో కూడా అతి త్వరలోనే ఈ చట్టం అమలు కాబోతోంది. ఈ చట్టం కనుక అమలైతే చూసారు కదా, పెళ్లి, బంధం, లివింగ్ రిలేషన్షిప్ లో ఉండే ప్రాబ్లమ్స్, అసలు లివింగ్ రిలేషన్షిప్ వల్ల ఈ రోజు ఎంతో మంది పేరెంట్స్ అవస్థలు ఎదుర్కొంటున్నారు, అవన్నీ కూడా చెక్ పడబోతున్నాయి. మళ్ళీ మన సనాతన సాంప్రదాయం పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు ఒక జీవితం అనే సత్యం మళ్ళీ ముందు తరాలకు మనం అందివ్వడానికి కారణమవుతుంది. ఆస్తుల వివాదాల వల్ల ఎంతో మంది ఈ రోజు ఒకరినొకరు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు చంపేసుకుంటున్నారు, దానికి ఒక చెక్ పడుతుంది. విడాకులు అంటే ఆడపిల్ల ఒక ఏమంటారు పిల్లల్ని కనించే యంత్రమో లేకపోతే సుఖాలను అందించే ఒక జీవిలాగో కాకుండా తనకంటూ కొన్ని మానసిక హక్కులు ఉంటాయి, తనకంటూ మానసికంగా ధైర్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే ఒక నమ్మకాన్ని కలిగిస్తాయి. అలాగే వారసత్వం విషయంలో కూడా చాలా క్లియర్ గా ఇంకో విషయం కూడా వారసత్వం విషయంలో నేను చెప్పడం మర్చిపోయాను. ఈ లివింగ్ రిలేషన్షిప్ లో ఇప్పుడు ఒకవేళ పిల్లలు పుడితే, గతంలో అయితే ఈ లివింగ్ రిలేషన్షిప్ లో పుట్టిన పిల్లల విషయంలో ఇల్లీగల్ పిల్లలు అనేటోళ్ళు వీళ్ళు, అంటే వీళ్ళ ఇద్దరి రిలేషన్కే ఎలాంటి వాల్యూ లేనప్పుడు ఈ రిలేషన్ వల్ల పుట్టే పిల్లలకు ఎలాంటి వాల్యూ ఉంటుంది అనేది గతంలో ఉండేది. కానీ ఈ యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ తర్వాత వాళ్ళకు కూడా చట్టబద్ధత, చట్టపరమైన హక్కు అనేది వస్తుంది. లివింగ్ రిలేషన్షిప్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేస్తే విడాకుల తర్వాత ఎలాగైతే ఒక అమ్మాయి భార్య భర్త నుంచి భరణం తీసుకుంటుందో, అలాగే లివింగ్ రిలేషన్షిప్ లో కావాలని ఒక అబ్బాయి ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటే మాత్రం ఖచ్చితంగా భరణం చెల్లించాల్సిన అవసరం వస్తుంది. అంటే వారసత్వంలో కూడా అరే నువ్వు ఎవడికి పుట్టినావు అంటే కొన్ని లివింగ్ రిలేషన్షిప్ ఆ పిల్లల తప్పు కానే కాదు, వాళ్ళిద్దరి మూర్ఖత్వానికి, వాళ్ళిద్దరికి పిచ్చికి, పైశాచకత్వానికి వాళ్ళు చేసిన దానికి పిల్లలు బలైపోతున్నారు. ఆ బలైపోకూడదు. పిల్లల్లో చిన్నప్పటి నుంచే నువ్వెవరు, మీ నాన్న ఎవరనే ప్రశ్నలకు సమాధానం తొలిపేయలేక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న పిల్లలకి ఈ ఉమ్మడి పౌరసత్వం బిల్లు తర్వాత ఖచ్చితంగా వీళ్ళ ఫాదర్ తినే లివింగ్ రిలేషన్షిప్ వల్ల పుట్టిన పిల్లలకి ఖచ్చితంగా కూడా పౌరసత్వం, వారసత్వం ఉంటుంది అనే విషయాన్ని చాలా క్లియర్గా తెలియజేస్తోంది. అంటే ఇక సుఖాల కోసం కలిసి ఉంటాం, పిల్లలు పుడితే ఏముంది అడ్డగోలుగా ఎవరిది వాళ్ళం బతికేస్తాం, ఆ పిల్లలది ఏముంది అనుకునే వాళ్ళకి ఇక నుంచి చెక్, మీరు వదిలించుకున్న ఆ పిల్లాడు మీ పిల్లాడే అవుతాడు, వారసత్వంగా ఆ పిల్లాడికి కూడా హక్కులుంటాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుంది, అరే నీ పెళ్లికి లివింగ్ రిలేషన్కి తేడా ఏముంది, దీన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి పెళ్లిలాగా, దీంట్లో తేడా వస్తే అది కోర్టుకి వెళ్తుంది, దీంట్లో తేడా వస్తే భరణం చెల్లించాలి, దీంట్లో తేడా వస్తే ఆస్తిని వారసత్వంగా పుట్టినోడికి అప్పగించాలి. దీనికంటే ఒకళ్ళతో లివింగ్ రిలేషన్లో ఉండే కంటే నలుగురిని పిలిచి మంచిగా మాట్లాడుకొని పెళ్లి చేసుకుంటే కాస్త విలువైన ఉంటుంది కదా అని లివింగ్ రిలేషన్ కల్చర్ దాకి పెళ్లి కల్చర్ పెరగడానికి ఆస్కారం అవుతుంది. ఇది చాలా చాలా మంచి నిర్ణయం. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా
విదేశీ పాశ్చాత్య కల్చర్ని వద్దు అని వాదించడం కంటే ఇలాంటి చట్టాలు తీసుకురావడం వల్ల వాళ్ళ తప్పులు తెలుసుకొని ఈ కల్చర్ కంటే కూడా మన సాంప్రదాయం గొప్పతనం తెలుసుకోవడానికి ఒక కారణం అవుతుంది. అండ్ లివింగ్ రిలేషన్షిప్ వల్ల పుట్టిన పిల్లలు ఎదుర్కొనే అవస్థలు ఏంటి అనేది చాలా మందికి తెలుసు. వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పిన వీడియో తర్వాత చాలా ఆనందం వేసి ఉండొచ్చు. మీరెవరు అనే ప్రశ్న ఇక నుంచి ఉండదు, మీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. అది ఆస్తి విషయంలోనైనా అలాగే విడాకులైనా సరే ప్రతి మతంలో అందరికీ ఒకటే. కాదని ఎవరైనా సరే అతిక్రమణ చేస్తే 3 సంవత్సరాల పైచిలకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. 18 సంవత్సరాల అమ్మాయి లోపు వాళ్ళతోటి లివింగ్ రిలేషన్ పెట్టుకోవడానికి ఎలాంటి ఆస్కారం లేదు. 22 సంవత్సరాల వరకు కూడా తల్లిదండ్రుల అనుమతితోనే లివింగ్ రిలేషన్లో ఉండాలి. ఏ తల్లిదండ్రులైనా అనుమతిస్తారా? ఇవ్వరు. అండ్ ఇంకొకటి మతం మార్పమని చాలా వరకు ఈరోజు లవ్ జిహాద్ కేసుల్లో మనం చూస్తున్నాం. ప్రేమించడం, ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవడం, బలవంతంగా మా మతంలోకి వస్తావా రావా అనడం, రాకపోతే ఏం జరుగుతుంది, ఆ మతంలోకి వెళ్ళినాక ఏం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం. దీనికి బ్రేక్. ఎవరైనా సరే ఎవరిని కూడా తమ మతంలోకి మారండి అని ప్రలోభ పెట్టే హక్కు లేదు. ఈ వ్యక్తినే పెళ్లి చేసుకోమని బెదిరించే హక్కు లేదు. ఈ వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని వాళ్ళని ఏమంటారు క్రిటిసైజ్ చేసే హక్కు లేదు. అందుకే ఉమ్మడి పౌరసత్వ బిల్లుకు సంబంధించి యూసీసీ అమలవ్వాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటూ కేంద్ర ప్రభుత్వం గట్టిగా చెప్తున్నా దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలి అని చూసే నాయకులకు ఇలాంటి బిల్లులు వస్తే ఖచ్చితంగా కూడా ఏం జరుగుతుందో కొంతమంది నాయకులకు తెలుసు. కాబట్టి ఆ నాయకులు ఇలాంటి బిల్లులు రాకుండా అడ్డుపడి సీట్ల రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఏదేమైనా మరికొన్ని రోజుల్లోనే దేశవ్యాప్తంగా కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు కాబోతోంది. ఇది అమలైతే మాత్రం భారతదేశం మళ్ళీ సనాతన కాలం వైపు వెళ్ళి సనాతన ధర్మం మీద నడుస్తుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే రాజస్థాన్లో కూడా యూసీసీ అమలు కాబోతోంది. ఇలా మిగిలిన రాష్ట్రాల్లో కూడా అమలు కావాలని కోరుకుంటున్నా. మొత్తానికి పుష్కర్ సింగ్ ధామ్ ఉత్తరాఖండ్ సీఎం మాట ఇచ్చినట్టుగానే నిలబెట్టుకున్నారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపించండి, రాష్ట్రంలో యూసీసీ అమలు చేస్తామని అన్నట్టుగానే అధికారంలోకి రాగానే యూసీసీని అమలు చేసి రాష్ట్రానికి ఒక యోగి, రాష్ట్రానికి ఒక మోదీ తయారవుతున్నారు అంటూ ఆయన పేరును కూడా సువర్ణాక్షరాలతో ఉత్తరాఖండ్ చరిత్రలో లిఖించేసుకున్నారు. భారతదేశంలో కూడా ఆయన గురించి ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ దాని నిబంధనలు తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఉత్తరాఖండ్ గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద తీసుకొచ్చిన ప్రధాన అంశాల విషయంలో మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు అమలు అవుతుంది అనుకుంటున్నారు? అలాగే తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలలో అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేయడానికి ఇష్టపడతారనుకుంటున్నారా అనేది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 4 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మీరు మాకు సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కూడా కనిపిస్తుంది. మీరు ఆర్థికంగా చేసే ప్రతి సహాయం కూడా మన ఛానల్ డెవలప్మెంట్కి మినిట్ టు మినిట్ వెంటనే అప్డేట్స్ అందించడానికి, మనకు కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్ సమకూర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. స్టే విత్ us.